ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నవరాత్రులలో 2వ రోజు అమ్మవారికి స్వీటు చేయడానికి పచ్చి కొబ్బరితో స్వీటు తయారు చేస్తున్నాం. ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని పచ్చి కొబ్బరి పైన ఉన్న ఈ నల్ల తొక్కుని తీసివేయాలి. తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని సన్నగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని హాఫ్ లీటర్ పాలను నీళ్ళు పోయకుండా మరిగించుకోవాలి. చిక్కగా అయ్యే వరకు పాలను మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత ఇలా మరిగించుకోవాలి. చిన్న మంట పైననే పాలను కలుపుతూ మరిగించుకోవాలి. అడుగు పట్టకుండా మరిగించాలి. పాలు మాడకుండా చూసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ పచ్చి కొబ్బరిని పాలలో వేసి ఉడికించుకోవాలి. ఈ పాలలో మొత్తం పాలు ఇనికిపోయే వరకు ఈ కొబ్బరికి పట్టే వరకు ఉడికించుకోవాలి. పాల మీద మీగడని వేసుకోవాలి. 1 కప్పు పాల మీద మీగడని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరికి 1 కప్పు సగం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కెరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసినాక వాటర్ అనేది ఇలా వస్తుంది. ఇది లూజ్గా అవుతుంది. ఇది మళ్ళీ చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని హాఫ్ కటోరా నెయ్యిని వేయాలి. నెయ్యిని వేసి మళ్ళీ ఉడికించాలి. ఇలా కలపడం వల్ల కింద అనేది మాడకుండా కడాయికి పట్టుకోకుండా ఉంటుంది. ఇలా వాటర్ అంతా ఇనికిపోయి కడాయికి ఈ విధంగా ఇలా ముద్దలా తయారవుతుంది. కడాయికి ఏమాత్రం పట్టుకోకుండా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా నెయ్యి వేసి ఒక ప్లేట్కి నెయ్యి రూసి ఇలా ఉడికించుకున్న ఈ పచ్చి కొబ్బరిని వేసి ఆరబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత ఇలా పీసెస్లా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో స్వీట్ ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.